మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారన్నా? మేము అంతా మంచిర్యాల జిల్లా నుండి వచ్చిన వాళ్ళం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులం. అన్ని విభాగాలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా కార్మికులు, ఇవాళ యూత్ పిల్లలంతా కూడా చాలా పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అనేక సంవత్సరాల నుండి దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటి వరకు రూపాయి జీతం పెరగలేదు. ఈ జీతాలు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక సార్లు విన్నవించుకున్నాం. 18 రోజుల పాటు సమ్మె కూడా చేసినాం. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, చివరికి కేటీఆర్ సార్ కూడా మేము రిప్రజెంటేషన్లు చేసి మా బాధను వెళ్ళవేసుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మాకు జీతాలు పెంచలేదు. అయితే ఈ జీతాలు ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ గానీ అవుట్ సోర్సింగ్ గానీ కనీస వేతనాల జీవోల పేరుతోనే జీవోలో ఇస్తుంది. అంటే ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ అన్నా? అవును. మొత్తంగా మేము సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 25,000 నుండి 30,000 వరకు మేము కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నాం. ఇప్పటి వరకు మాకు కొత్త ప్రభుత్వం నుండి తెలంగాణ ఏర్పడినప్పటి నుండి జీతాలు పెరగలేదు. దాని మీద అనేక దఫాలుగా ప్రభుత్వం అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అప్పటి నుంచి చేయగలేదు అంటారా? అప్పటి నుండి ఇప్పటి వరకు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే కొత్త సంవత్సరం అంటే అట్లా రాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి జీవో ప్రకారంగా జీతాలు ఇప్పటికీ పొందుతాను. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సిన కనీస వేతనాల జీవోలను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెంచలేదు. అనేక పోరాటాల ఫలితంగా 5 జీవోలు కనీస వేతనాల జీవోలను 2021 విడుదల చేసింది, కానీ దాన్ని గెజిట్ చేయకుండా ఆపింది. ఆ గెజిట్ చేయకపోవడం వల్ల ఈ కార్మికులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి జీవోల ప్రకారంగా వేతనాలు పొందుతారు. అతి తక్కువ వేతనాలు ఎవరు పొందుతారంటే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు. కానీ ఈ తెలంగాణకు గుండెకాయ లాభాలు ఇచ్చేది ఎవరు అని అంటే మళ్ళీ సింగరేణి. ఆ సింగరేణిలో ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అందుకే మేము ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా వస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థులకు మేము రిప్రజెంటేషన్ చేసినాం. మీరు గెలిచిన తర్వాత మా కార్మికుల వేతనాలు పెంచాలి, మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటూ ఆ బాధ్యత మాది అని మేము భుజాల మీద వేసుకొని ఈరోజు 11 డివిజన్లలో సింగరేణి ప్రాంతంలో భారీ మెజార్టీతో దాదాపుగా 30,000 పై చిలుపుతోని మేము గెలిపించుకున్నాం ఈ రోజు కాంగ్రెస్. అట్లా కాదే పెద్దన్న, ఇప్పుడు మనకు గతంలో కేటీఆర్ గారు మన సింగరేణి కార్యక్రమాలను దేవునిలాగా చూసుకుంటున్నాం, ఆరతిలో మంగళవారం చేసే పూజలో కొవ్వొత్తి లాగా చూసుకుంటున్నాం అని చెప్పేసి గతంలో చెప్పాడు కదన్న. కొవ్వొత్తి నుండి వెళ్తురంతా ఆయన తీసుకున్నాడు, ఆ బూడిదని మాకు రుద్దింది. అంటే ఇప్పుడు న్యూస్ గిట్ట మన దాని ఉన్నది. ఎందుకంటే సింగరేణి కార్మికులను ఒక అపురూపమైన గులాబీ పూను పట్టుకొని వాళ్ళని కాపాడుకుంటున్నాము. దాని వల్లనే మనకు ఆమ్దాని ఉంది కాబట్టి వాళ్ళని చాలా కాపాడుకుంటున్నాం అని చెప్పి గతంలో హరీష్ రావు గారు, కేటీఆర్ ఇంకా చాలా మంది చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరే కాదు, కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి మీరేమో ఈ రోజు ప్రభుత్వం రాగానే 2 నెలలకు అందరూ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చే పబ్లిక్ అందరూ ఏదో ఒక సమస్య మీద వస్తారు, ఏదో ప్రాబ్లం తీసుకొని వస్తున్నారు. అందులో సింగరేణి అంటే గుండెకాయ, తెలంగాణ గుండెకాయ. ఈ పని చేసే కాంట్రాక్ట్ బేస్ అసలు నిర్లక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది? సింగరేణి గుండెకాయ అన్నారు. ఈ రాష్ట్రానికి భారీ ఎత్తున డివిడెంట్లు కట్టేది సింగరేణి. ఈ రోజు ఆ సింగరేణి నుండి 29,000 కోట్ల రూపాయలు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొని మొత్తం సింగరేణి అప్పుల పాలు చేసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం మీద కూడా పెద్ద సవాల్ ఉంది. ఆ 29,000 కోట్లు సింగరేణికి ఇస్తేనే ఈరోజు సింగరేణి మనుగడ ఉంది. కార్మికుల జీతాలు, పర్మనెంట్ కార్మికుల జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ కార్మికుల చాలా పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చూపెట్టారు. కాబట్టి ఈరోజు కార్మికులంతా కూడా మీరు ఆ ఫలితాలను గమనిస్తే మీకు అర్థమైతే ఎంత బాధతోని, ఆవేదనతోని ఈరోజు వేరే ప్రభుత్వాన్ని నిలబెట్టిరు అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల పెట్టిరు. మహిళలను చూడకుండా రోడ్ల పంట గొర్ర గుంతుకపోయి కూడా వివిధ స్టేషన్లో పెట్టిరు. అవి మన పత్రిక ముఖంగా చాలా వచ్చినాయి. అంటే అంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారు. కాబట్టి ఈ రోజు ఇంత భారీ మెజార్టీతోని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం కూడా మాకు ఒక హామీ ఇచ్చింది. మేము స్టేట్ లో కొత్త ప్రభుత్వమే, మీ సింగరేణిలో కొత్త ప్రభుత్వం అయింది కదా. ఇక్కడ 2 ప్రభుత్వాలు కొత్తగా అయినాయి కదా మీకు. అంటే యూనియన్ పరంగా 2 వచ్చినాయి. ఏఐటీసీ వచ్చింది, ఐఎన్టీసీ వచ్చింది. మొత్తం మీద అయితే పక్కకు జరిపారు, నిండా ముంచిన వాళ్ళని పక్కకు జరిపారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటి విన్నవించుకుంటాను. ఈ 100 రోజులలో మాకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఖాళీ కోటార్స్ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అవి ఇవ్వకపోతే కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ కార్మికులు అదే పద్ధతిన సమాధానం చెప్తారు.
కాబట్టి మా కార్మికుల ఆవేదనను ఆకలి మంటలను అర్థం చేసుకొని కనీస వేతనాల జీవోలను గెజిట్ చేస్తే ఈ కనీస వేతనాల జీవోలు గెజిట్ చేస్తే ప్రభుత్వ ఖజానాకు రూపాయి నష్టం లేదు. మీ పేరన్నా? దూలం శ్రీనివాస్ నా పేరు. అన్న సింగరేణి నుంచి దూలం శ్రీనివాస అన్న గారు రావడం జరిగింది. అన్న సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు మీకు విన్నపం చేస్తున్నాము. ఇంతకు ముందు గతంలో కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గారు అని వాళ్ళు విచ్చలవిడిగా వాగ్దానాలు చేసుకుంటూ పోయారు. సింగరేణి కార్మికులు అంటే గుండెకాయ అనే వాళ్ళు ఇంతకు ముందు టిఆర్ఎస్ అని బిఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళని గెలిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రము కత్తి కొడవలు పట్టుకున్నారు. ఆ కత్తి కొడవలు ఇప్పుడు మన దానికి రాకుండా చూసుకోండి. వీలైనంత వరకు వీళ్ళకు జాబ్ గాని ఏది గాని వీళ్ళ ఇంతకు ముందు అయితే మరి వంశ పరిపాలన ఉండే మరి అదే తెస్తామని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు గిట్ట చెప్పారు. తండ్రి ప్లేస్ లో కొడుకుని గిట్ట తీసుకొస్తాము ఉద్యోగంలో అన్నారు. మరి వీళ్ళు కాంట్రాక్ట్ కింద పనిచేసే వాళ్ళను, కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న వాళ్ళను వీళ్ళని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాము. పైసా పడంగానే ఇంకే విధంగానైనా హామీలు ఇచ్చిన అవన్నీ 100 రోజుల్లో తేల్చాలని వాళ్ళు ఇంత దూరం వచ్చారంట. మరి అన్న వాళ్ళ గిట్ట మంచి జరగాలని కోరుకుంటున్నాం. జై భారత్.